వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఈరోజు మన సనాతన ధర్మం పైన జరుగుతున్న దాడులు ఈరోజు ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రము తిరుమల. అలాంటి పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు కూడా అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది. మన గతంలో 5 సంవత్సరాలు చూస్తే ఒక క్రైస్తవుడు, ఒక పాస్టరు సుదర్శన్ అనే ఒక క్రైస్తవుడు వచ్చి తిరుమల కొండపైకి వచ్చి అన్యమత ప్రచారం చేశాడు. తిరుమల కొండ పైన గర్భగుడి పైన విమానం ఎగురుతాది, హెలికాప్టర్ ఎగురుతాది, ప్రసాదము చెప్పుల కింద ఉంటాది. మనము కింద నుంచి పైకి కొండపైకి దర్శనానికి పోయేటప్పుడు బస్సు టికెట్ల పైన కూడా జెరుసలేం యాత్ర టికెట్లు ఉంటాయి. అలిపిరి దగ్గర అలిపిరి మెట్టు పోయే మార్గంలో గో బిర్యానీ, సిగరెట్లు, మద్యము, మాంసము అలిపిరి మెట్ల పైన చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఈరోజు గోవిందరాజు గుడి గర్భగుడి పైన బంగారము తాపడం చెప్పేసి 100 కేజీలు బంగారం స్కామ్ జరిగింది. ఆ బంగారం స్కామ్ జరిగితే ఏ జీవులు కూడా ఏ పేపర్లు కూడా ఎక్కడ రాలా. ఈ రోజు మాలాంటి ధర్మరక్షకులు ఎంతో మంది ఈ దేశం, ఈ నేల, ఈ భూమి పుణ్యభూమి, కర్మభూమి, ఇది హిందూ దేశం. భర్తేచ ఇది భరతఖండము. గంగేచ, యమునేచ, గోదావరి, జంబూ ద్వీప ఇది అఖండమైన భారతదేశం. శ్రీరామచంద్రమూర్తి నడియాడిన పుణ్యభూమి ఇది. జానకి మాత నడియాడిన పుణ్యభూమి, కర్మభూమి. ఈరోజు ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రము, హిందువుల యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రము తిరుమల. అలాంటి తిరుమల ఈరోజు అపవిత్రం జరిగింది. ఒక్కొక్కడు మాట్లాడతాడు అది జరగలేదు అని. జరిగిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి. హిందువులంటే అల్లా కప్పలా కనపడుతున్నారు మీ కంటికి. ఈ పవిత్రమైన పుణ్యభూమి భారతదేశంలో ఈ రోజు లక్షల మందికి ఆకలి నింపుతున్నాడు వెంకటేశ్వర స్వామి వారు. నీ గుండె చీలిక పక్క పడితే నువ్వు ఎక్కడికి పోయేది? సిమ్స్ ఆసుపత్రి. నీకు ఆకలి నింపాలా, నీకు ఆరోగ్యాన్ని కాపాడాలా, కానీ మా దేవుడికి మా దండం పెట్టవు. ఈ రోజు కుల వర్గాలుగా విడిపోయి ఉన్నాం. ఒక నాయుడు అంటాడు, ఒక రెడ్డి అంటాడు. ఆ తోకలు ఎందుకు పెట్టుకున్నారు? ఈరోజు ఆ తోకలు వేసి నీ ధర్మాన్ని కాపాడు. కులం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో, బయటకు వస్తే హిందూ అని చెప్పుకో. ఈ రోజు కులగత్తి కాదు, చెప్తా ఉన్నా ఒక్కొక్కడికి నీ ధర్మం అడిగంటిపోతా ఉంది. నీ దేవుడు పైన అపచారం జరుగుతూ ఉంటే ఎవడైనా సరే, వాడు మనవాడైనా సరే, వాడు శత్రువు లెక్క. కన్న తండ్రి అయినా కన్న కొడుకైనా తప్పు చేస్తే తాటు తీయాలా. ఈరోజు మన హిందువులు ఎలా ఉన్నారంటే మాంసాహారం తినడము, అరగకపోతే పొద్దున్నే ఉదయం సాయంకాలం వాకింగ్ చేయడము. నీ ధర్మానికి హాని జరుగుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావా? కన్న తల్లి ప్రపంచానికి ఆదర్శము, మాతృత్వానికి ప్రతిరూపము, దేవాలయానికి ప్రతిరూపము.
ధర్మశాస్త్రానికి నిర్వచనము, ప్రేమ బంధము, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, సంపూర్ణ విజ్ఞాన శాస్త్రము, సంపూర్ణ వేద శాస్త్రము, సంపూర్ణ వ్యవసాయ శాస్త్రము, సంపూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రము, సంపూర్ణ పర్యావరణ రక్షణ శాస్త్రము. భూమాతకు మారిపోయారు గోమాత. కోరిన కోరిక తీర్చే కామరూపని కామాక్షి దేవి మహాలక్ష్మి గోమాత. గోమాత లేనిదే పాల సముద్రంలో మదనము లేదు, రఘువంశము లేదు, రామాయణము లేదు. గోసేవ చేసిన శ్రీకృష్ణుడు అవతారము లేదు. గోమాత కోసము, తన తల్లి కోసము రక్తము చిందించిన వెంకన్న స్వామి అవతారం లేదు. గోమాత సేవ చేసి కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం లేదు. గోవింద అంటే గోమాత, భూదేవి తల్లి, మహాలక్ష్మి, కామరూపిణి కామాక్షి దేవి, పద్మావతి పరాశక్తి తిరుమల కొండ పైన ఉన్నది. అమ్మల గన్న అమ్మ, ముక్కోటి మూలమ్మ, శిఖర కొండ పైన కొలువై ఉన్న పరబ్రహ్మ స్వరూపిణి. స్త్రీయ విష్ణువు, విష్ణు శివుడు, శివుడే శక్తే శివం, శివ విష్ణువు, అండము పిండము బ్రహ్మాండము పరబ్రహ్మ స్వరూపము. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ 5 సంవత్సరాలలో స్వామివారి సంపద చెప్పాడు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞలు ఏనాడో చెప్తూ ఉన్నారు గుప్తంగా. తిరుమల 6 దారులు మూతపడతాది, 6 దొంగలు దోచుకుంటారు అని. అదే ఇప్పుడు జరిగింది. ఈరోజు గోమాత వధించి గోవి యొక్క కొవ్వుని, వరాహస్వామి వారి పంది యొక్క కొవ్వుని, మత్స్య అవతారమైనటువంటి ఆ కొవ్వుని ఈరోజు లడ్డులో కలిపి ప్రసాదంగా పెట్టారు. ఇది ఎంతటి ఘోరము, ఎంత అవమానకరం. ఇది హిందూ దేశం. ఈ దేశాన్ని కుల వర్గాలుగా విభజించి ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చింది ఈ రాజకీయ నాయకులే. ఇలాంటి రాజకీయ నాయకుల్ని చక్కా పట్టుకొని పెట్టి కొట్టినప్పుడే ధర్మము బాగుపడతారు. ఇలాంటి సెక్యులర్ రాజకీయ నాయకుల వల్ల ఉండడం వల్ల ఈ మన దేశము, మన ధర్మము నాశనం అవుతా ఉంది. ఈ రోజు ఇలాంటి దుర్మార్గం వల్ల ఉండబట్టే మన హిందూ ధర్మము నష్టపోతా ఉంది. తిరుమల కొండ పైన ఎన్ని అపచారాలు జరుగుతున్నా కూడా నాకెందుకు, నాకు దర్శనం బాగా అయ్యింది, నాకు బాగా జరిగింది. ఎవడెత్తపోతే నాకెందుకు, నా భార్య, నా బిడ్డలు, నేను బాగుంటే చాలు. నీదొక బతుకు, నీదొక జన్మ. సమస్త జీవకోటి సుగుణోభవంతు. నా దేశం బాగుండాలా, నా ప్రజలు బాగుండాలా, ఈ దేవాలయం యొక్క ప్రతి ఒక్కరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, నా ధర్మం బతకాలని ఏ రోజున నువ్వు మొక్కున్నావా? ఈరోజు తిరుమల దేవస్థానము, సిమ్స్ ఆసుపత్రి, వెంకటేశ్వర స్వామి వారి దయాదక్షిణ వల్ల మనం బతుకుతున్నాం. ఈరోజు మనం బతుకుతున్నామంటే వెంకటేశ్వర స్వామి వారి దయాదాక్షిణము. ఇది గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎంతో మందికి, లక్షలాది మందికి ఆకలి నింపుతూ వచ్చిన పేషెంట్లకి ఆకలి నింపుతూ ఆరోగ్యం బాగలేకపోతే స్వామివారు సొమ్ముతో మనము ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నాం. కానీ స్వామివారికి మనం దండం పెట్టడం లేదు. ఈ విధంగా మన ధర్మాన్ని, ఈరోజు మన దేశము, మన ధర్మము, మన సనాతన ధర్మం నేర్పించింది ఏం తెలుసా? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, ఆదరించు, ఆచరించు, ప్రకృతిని కాపాడు, రక్షించు. ఈ రోజు మన సనాతన ధర్మం నేర్పించిన ఈ మహానుభావుడు అయినటువంటి ఆ వెంకటేశ్వరుడు మన సనాతన ధర్మంలోనే ఎన్ని కూడా ఇమిడి ఉన్నాయి. ఇదే జాలి
దయ దాక్షిణము ఇదే సనాతన ధర్మం. కానీ పంది కుక్కలాగా మెక్కుతూ తింటూ మళ్ళా మా ధర్మాన్ని ద్వేషిస్తూ దేవుడు లేడు అనే దుర్మార్గులు, దుష్టులు, నాస్తికవాదులు ఈ దేశంలో పుట్టి, ఈ గడ్డ పుట్టి, హిందువుగా పుట్టి సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి నమ్మక ద్రోహం పొడుస్తూ, వెన్నుపోటు పొడుస్తూ ఈరోజు రాజకీయ నాయకులు సెక్యులర్ పదాన్ని ముద్రించి కులాల వర్గాలుగా వేరు చేసి ఈ దుర్మార్గులు రాజకీయ నాయకులు మన హిందూ ధర్మాన్ని నాశనం చేశారు. ఇప్పటికైనా మారండి. తిరుమల పవిత్రమైన క్షేత్రాన్ని రక్షించుకోండి. ధర్మాన్ని నువ్వు కాపాడితే, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఒక పక్క కరోనా వైరస్ వచ్చి కుప్పలు తిప్పలుగా చచ్చిపోయినా కూడా ఇంకా మన హిందువులలో మార్పు రాకపోవడం ఏంటంటే కులగచ్చి, నేను కమ్మ, నేను రెడ్డి, నేను యాదవ ఈ తోకాలను పెట్టుకొని కుల వర్గాలుగా విడిపోయి మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు కులం ఉంటే నీ ఇంట్లో పెట్టుకో, బయటకు వస్తే నీ ధర్మాన్ని కాపాడు. నీకు మూలతాడు, బొట్టు, ఈ సంప్రదాయము అది గుర్తు పెట్టుకోను ఫస్ట్. ఈ రోజు బంగ్లాదేశ్ లో హిందువులు ఊచకొత్తకు వస్తా ఉంటే ఎవరికి కావట్టదు. హిందువులని బంగ్లాదేశ్ లో వేలాది మంది, వందలాది మంది చంపుతూ ఉంటే అది కాపాడదు. స్త్రీమూర్తుల మానవ ప్రాణాన్ని, స్త్రీమూర్తుల యొక్క మానవ ప్రాణాన్ని, స్త్రీల యొక్క అత్యాచారం చేసి ఘోరంగా చెప్తా ఉంటే అది కాపాడదు. తాగడము, పులకడము, తినడము అది మన బతుక. నువ్వు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక స్త్రీమూర్తి బంగ్లాదేశ్ లో హిందువులు వేలాది మంది ఊచకొత్తకు వస్తా ఉంటే ఎంతో మంది స్త్రీమూర్తులు మానవ ప్రాణాలు, అత్యాచారాలు ఘోరంగా, దారుణంగా, ఘోరంగా మానవ ప్రాణాలతో చెలగాటమాడుతూ అత్యాచారం చేసి ఘోరంగా చంపుతుంటే ఈ రోజు మనం యేసులో కూర్చొని కుంభాలు తింటూ అడిగేదానికి వాకింగ్ చేస్తాను. ఉదయం పూట, సాయంత్రం పూట నీ చెల్లి, నీ అక్క బంగ్లాదేశ్ లో అత్యాచారం చేసి ఘోరంగా చంపుతుంటే ఈ రోజు నువ్వు టీవీ కాడ కూర్చొని నాటికలు చూస్తావా? నీ చెల్లో, నీ అమ్మో, నీ అక్కో రేపు నీ ఇదే పరిస్థితి నీకైతే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. కాబట్టి ఈ పవిత్రమైన పుణ్య దేశం కర్మభూమి